టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి కడప జిల్లాలో మహానాడు జరగబోతోంది. రేపటి నుంచి 29వ తారీఖు వరకు 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇవాళ కడప చేరుకుంటారు. మహానాడు ఏర్పాట్లను సమీక్షిస్తారు. మహానాడుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. మహానాడు ప్రాంగణం పూర్తిగా పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. భద్రతా విధుల్లో దాదాపు 4,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. 8 మంది ఎస్పీలు, 30 మంది అడిషనల్ ఎస్పీలు, 100 మంది డీఎస్పీలు భద్రతా విధుల్లో నిమగ్నం కానున్నారు. మహానాడు జరిగే 3 రోజులు ప్రాంగణంలోనే చంద్రబాబు, లోకేష్తో పాటు కొంతమంది మంత్రులు బస చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రికి భద్రత కల్పించే ఎస్పీజీ సిబ్బందితో పాటు అదనంగా ఆక్టోపస్ బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. మహానాడు ప్రాంగణంలోని అణువణువు చిత్రీకరించేలా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.